ఉప్పల్ చౌరస్తా నుంచి మన సికింద్రాబాద్ పోయే రూట్ లో ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే ఈ యొక్క టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ మనకి రావడానికి చాలా వేస్ అయితే ఉన్నాయి. కాకపోతే మెయిన్ రోడ్ నుంచి లోపల రావడానికి అయితే కొంచెం బై వాక్ లో రావాల్సి అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఇది చూసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నేను ఆలయం లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది నేను ఛానల్ కి మొదటిసారిగా వచ్చినట్లయితే, వీడియో మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా నా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయ దర్శనం. నేను ఇవాళ మనకి ఉప్పల్లో ఉన్న వెలుగుట్ట అని పిలువబడే ఈ ప్రాంతంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి, భద్రకాళి సమేత మల్లికార్జున స్వామి దేవాలయంకి అయితే మనం ఇవాళ వచ్చేసాం. ఈ దేవాలయము చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. ఈ దేవాలయంకి వస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ కూడా మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. నేను ఈ దేవాలయంలోని ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ క్షేత్రపాలకుడు ఎవరు, ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అనేది నేను ఇప్పుడు మీకైతే చూపిస్తా. మనం ఇప్పుడైతే క్షేత్రపాలకుడైన హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చేసాం. మనకి మెయిన్ ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ లో మనకి హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది, మన క్షేత్రపాలకుడైన హనుమాన్ది. ఇప్పుడు నేను ఆ హనుమాన్ టెంపుల్ ని మీకు చూపిస్తా. ఇదే హనుమాన్ టెంపుల్, క్షేత్రపాలకుడైన హనుమాన్. ఇప్పుడు ఈ హనుమాన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నారు కదా. ఈ టెంపుల్ పక్కనే మనకి నాగదేవత యొక్క పుట్ట అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ దేవత పుట్ట కూడా ఇంతకు ముందు మంచిగా ఉంటుండే. కాకపోతే ఏంటంటే కొన్ని కాలక్రమేణా అది పుట్ట అనేది అంతరించిపోవడంతో భక్తులని డిసప్పాయింట్ చేయకుండా మనకి ఒక ఆర్టిఫిషియల్ పుట్టని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పుట్టను కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తా. చూడండి, నా వెనకాలనే కనిపిస్తుంది మీకు ఆ యొక్క. అయితే గతంలో ఇక్కడ ఆ పుట్ట ఏదైతే ఉందో, ఆ పుట్టలో మనకి స్వయంగా శ్వేతనాగు మనకి వచ్చేసి నాగుపాము ఇక్కడ సంచరిస్తూ ఉండేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ పక్కన మనకు శివాలయం కూడా ఉంది. ఆ శివాలయం చుట్టూ ఆలింగనం చేసుకొని ఉండడం అయితే ఇక్కడ ప్రజలు చూసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడైతే మీకు ఆ నాగదేవత యొక్క పుట్టనైతే నేను మీకు చూపిస్తాను. ఆ పుట్ట ఇక్కడ నాగదేవతకు సంబంధించిన పుట్ట. ఇప్పుడైతే ఆ నాగదేవతను అయితే చూసాం కదా. ఇప్పుడు మనం మెయిన్ ఆలయమైన శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్వామివారు స్వయంభూ విగ్రహం అండి. అది ఈ టెంపుల్ వచ్చేసి దగ్గర ఒక 200-300 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అయితే అని ఇక్కడ చెప్తున్నారు. ఈ స్వామివారు ఏదైతే ఉన్నారో, ఈ వెలిసిన వెలుగుట్ట అని పిలువబడే ఈ ప్రాంతంలో ఆ స్వామివారి యొక్క ప్రతిరూపము మనకి గొల్ల కుర్మలు అని చెప్పి అంటారు కదా. మన గొల్లు కాచుకునే వాళ్ళకైతే ఈ యొక్క టెంపుల్ లో ఉన్న ఆ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అయితే కనిపించి నాకు ఇక్కడ పూజలు చేయవలసిందిగా ఆయన ఆజ్ఞాపిస్తే, అప్పటి నుంచి మనకి 200-300 ఇయర్స్ నుంచి ఇక్కడ అయితే పూజలు ప్రారంభించడం అయితే జరిగింది. ఇక్కడ ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో ప్రతిరోజు 365 డేస్ మనకి ఏదైతే మన భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామిల వారు అయితే ఎవరైతే ఉన్నారో, ఆ స్వామివారి ముందు ఒక లింగం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. భక్తులు వచ్చేసి స్వయంగా అభిషేకం చేయడం కోసం అయితే ఆ యొక్క లింగం అయితే ఏదైతే ఉందో, ఆ లింగానికి ప్రతిరోజు 365 డేస్ ఆ యొక్క సూర్యకిరణాలు ఆ స్వామివారి పాదాల దగ్గర ఆయన శివలింగంకి అయితే పడడం అయితే ఇక్కడ విశేషము. మనమైతే ఇప్పుడు ఆ యొక్క మల్లికార్జున స్వామి దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. హనుమాన్ టెంపుల్ పక్కనే ఉన్న మరొక శివాలయం అయితే మీకు చూపిస్తా. ఈ శివాలయంలో ఉన్న శివునికి ఆ యొక్క నాగదేవత ఎవరైతే ఉన్నారో ఆమె శివునికి ఆలింగనం చేసుకొని పడగ విప్పి ఇక్కడైతే
ఉండడం ఇక్కడ ఉన్న ప్రజలైతే చూశారు. ఆ ఒక శివలింగాన్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మనం అసలైన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నవగ్రహాలు. భక్తులు తమ చేతులతో ఇక్కడ పావురాలకైతే ధాన్యం అయితే వేయొచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఒక స్పెషల్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఉప్పల్ స్టేడియం, క్రికెట్ స్టేడియం. ఉప్పల్ క్రికెట్ స్టేడియం బ్యాక్ సైడ్ మనకి టెంపుల్ అయితే లొకేటెడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ ఏదైతే మల్లికార్జున స్వామి టెంపుల్ ఉందో, ఈ టెంపుల్ అతి పురాతనమైనది అని చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడ మనం చెట్టును చూస్తున్నాం కదా, రావి చెట్టును. ఈ చెట్టు కింద మాను చూడండి ఎంత పెద్దగా ఉందో. దాదాపు ఒక 4 ఫీట్ విడ్త్ లో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా కొత్తగా ఉన్న చెట్లు ఏదైతే ఉందో అవి ఇంత పెద్దగా ఉండవండి. చాలా పురాతనమైన చెట్లు అయితేనే మనకి ఇంత పెద్దగా అయితే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రావి చెట్టు కిందనే మనకి నాగదేవతలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ ముందు ఆ దేవతలను కూడా మీకు చూపిస్తాం. ఇదిగోండి, ఇవే ఇక్కడ నాగదేవత అండ్ నాగేంద్రుడు విగ్రహాలను అయితే ఇక్కడ పెట్టారు. వారి ముందుకు ఎదురుగా కొబ్బరికాయలు కొట్టడానికి అయితే మనకి ఇక్కడ పెట్టారు. ఇదే బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి యొక్క దేవస్థానం. చూడండి, ఈ ధ్వజస్తంభం ఉంది కదా, ఈ ధ్వజస్తంభంకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మనకు ఎక్కడా లేని ఏకశిలతో తయారు చేసిన 35 అడుగులు, దాదాపు ఒక 35 అడుగులు ఉంటుంది ధ్వజస్తంభం. ఒక ధ్వజస్తంభం అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. దేవాలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ దేవాలయంలోకి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో గణనాథుడు, రైట్ సైడ్ లో సుబ్రహ్మణ్య స్వామి అయితే మనకు దర్శనం ఇస్తారు. లెఫ్ట్ సైడ్ లో గణేశుడు, రైట్ సైడ్ లో సుబ్రహ్మణ్య స్వామి. చూడండి, ఉన్న మల్లికార్జున స్వామి ఉన్నారు కదా, ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న స్వామివారికి మనం పూజలు నిర్వహించినట్లయితే తప్పకుండా మనం అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని చెప్పి ఇక్కడైతే ఉన్న పూజారులు అయితే మనకు చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్వామివారికి ఇక్కడ ఉన్న పూజారి గారు ఎవరైతే ఉన్నారో అతను పెళ్లి కాని వారికి ఇక్కడ పెళ్లి అయ్యేట్టుగా పూజలు నిర్వహించి అతను ఇచ్చిన ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే వాళ్ళకి కంపల్సరీ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. 99.9% కంపల్సరీ 100కి 100% ఇక్కడ ఆ యొక్క కార్యం అయితే సిద్ధిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న పూజారి గారు అయితే మనకు చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ధ్వజస్తంభం ఉంది కదా, ఈ ధ్వజస్తంభం మనం ఎక్కడా చూడలేమండి. అది ఎట్లాగో అని అంటే ఏకశిల, ఒకటే శిలకి తయారు చేసిన ధ్వజస్తంభం, ఏకశిల ధ్వజస్తంభం. ఇటువంటి ధ్వజస్తంభాలు, ఏకశిల ధ్వజస్తంభాలు మనకి కాకతీయుల కాలం నాటి టెంపుల్స్ లో మనకి కనిపించడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఈ యొక్క శిలను పెట్టడానికి కారణం ఏంటంటే ఆ యొక్క వైభవం కూడా ఇక్కడ కనిపించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఏకశిల ధ్వజస్తంభం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ మల్లికార్జున స్వామి దేవాలయంలో, వెలుగుట్ట ప్రాంతం. ఈ వెలుగుట్ట ప్రాంతంలో ఉన్న ఈ స్వాములవార్లు, కనకదుర్గమ్మ తల్లి, నాగదేవత ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రాంతము ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మనం నిత్యం తిరిగే ఈ ఉప్పల్ చౌరస్తాలో ఇంత పెద్ద టెంపుల్ ఎవరికి తెలియకుండా ఉందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే నాలో ఉంది. ఒకప్పుడు ఈ టెంపుల్ ఓపెన్ గా ఉంటుండే, చుట్టుపక్కల ఏం లేకుంటుండే, మొత్తం ఓపెన్ ప్లేస్, అడవి ప్రాంతం లాగా ఉంటుండే. మా కాలక్రమేణా మనకి డెవలప్మెంట్ దృష్ట్యా ఈ యొక్క టెంపుల్ ని లోపలికి అయిపోయింది. ముంగట మొత్తం బిల్డింగ్లు వచ్చేసినాయి, వెనకాల టెంపుల్ అయిపోయింది. ఇంతకు ముందు టెంపుల్ ముందుండి ఒక పచ్చని వాతావరణంలో స్వామివారు వెలవడం అయితే జరిగింది పూర్వంలో.
ఇది వచ్చేసి మెయిన్ రోడ్ కి చాలా దూరంలో ఉంటుంది. నడుచుకుంటూ రావడానికి కమ్సే కమ్ ఒక 1 కిలోమీటర్ అయినా ఉంటుంది. మెయిన్ రోడ్ ఉప్పల్ టు సికింద్రాబాద్ వెళ్ళే వాళ్ళకి ఐడిఏ మనకి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇక్కడ దిగితే అక్కడ నుంచి బై వాక్ లో అయితే ఇక్కడ రావచ్చు ఈ మల్లికార్జున స్వామి. మనం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ కనకదుర్గ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం. ఇప్పుడైతే ఆ టెంపుల్ కి వెళ్దాం. కనకదుర్గ అమ్మవారు ప్రత్యేకత చాలా ఉంది. ఈ అమ్మవారు ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంలో ఈ అమ్మవారు అయితే మనకి ఈ టెంపుల్ ప్రాంగణంలో సంచరిస్తుంది అనే విషయం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న క్షేత్రపాలకుడైన హనుమాన్ కూడా ఉన్నారు కదా, చూపించాను ఇందాక. హనుమంతుల వారు కూడా క్షేత్రపాలకుడు. ఈ యొక్క ఆలయాన్ని మనకి రెగ్యులర్ గా తను రక్షిస్తున్నట్టుగా ఇక్కడైతే మనకు చెప్తున్నారు. ఇక్కడ ఆలయాన్ని కాపాడుతున్నట్టుగా ఇక్కడైతే వార్తా ప్రచారంలో అయితే ఉంది. ఇప్పుడైతే మనం కనకదుర్గ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అమ్మవారి ఆలయంలో సంచరిస్తుంది అన్నటందుకు ఒక ఉదాహరణ అయితే ఉండాలిగా. దానికి గుర్తుగా 3:30 ఆ టైంలో మనకి గల్లుమని గజ్జల సౌండ్ అయితే ఈ ఆలయంలో రావడం అయితే జరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అట్లా సాయంత్రం ఈవినింగ్ టైంలో అలా వచ్చి ఈ ఆలయంలో సేద తీరడానికి ఇక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మరొక శివుణ్ణి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ శివునికి కూడా దీపం ముట్టించే అభిషేకం కూడా చేసేది. ఈ ఆలయం ఉంది కదా, మల్లికార్జున స్వామి ఆలయము. ఈ ఆలయంలో స్వయంగా భక్తులు వాళ్ళే వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకున్న గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకునేట్టుగా వీలుగా ఇక్కడ ఈ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి అయితే మనకు దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకోండి, వేప చెట్టు రావి చెట్టు ఒకటే దగ్గర మనకు ప్రతి టెంపుల్ లో దర్శనం అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి మనకి అమ్మవారి టెంపుల్, కనకదుర్గ అమ్మవారి టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంది. మీరు అమ్మవారి టెంపుల్ లోపల చూపిస్తా, మీరు చూస్తే నమ్మరు. అమ్మవారు ఎవరైతే కనకదుర్గ అమ్మవారు ఉన్నారో అమ్మవారి యొక్క ప్రతి ఒక్క రూపం ఇక్కడ మనకి విగ్రహ రూపంలో మనకు పెట్టడం అయితే జరిగింది. మనం ఇప్పుడు ఆలయ ప్రాంగణంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే శ్రీకృష్ణుడు మనకి ఇక్కడ కనిపిస్తాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వెనకాల, ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ వెల్లుగుట్ట ప్రాంతంలో మల్లికార్జున స్వామి దేవాలయంలో ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి ఎర్లీ మార్నింగ్ వస్తే మనకి నెమలులు కూడా కనిపిస్తాయండి. ఎందుకంటే ఒకప్పుడు ఇది అడవి కాబట్టి అవి ఇంకా వెళ్ళలేక ఇక్కడే కొన్ని నెమళ్ళు ఉండిపోయాయి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మనకైతే నెమలులు కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. ఇటు వచ్చి యాగశాల, ఇక్కడ యాగాలు హోమాలు అయితే ఇక్కడ జరుగుతాయి. ఇప్పుడు మనం ఈ ఆలయం కనకదుర్గమ్మ ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాలను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. అమ్మవారి యొక్క రూపాలను ప్రతి ఒక్కటి ఈ ఆలయంలో మనకి చూపించడం అయితే జరుగుతుంది. అది కూడా మీకు నేను అమ్మవారి ఏ అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అనేది నేను చూపిస్తా. ఇది వచ్చేసి రావి చెట్టు. మనకి రావి చెట్టు నీడలో సుబ్రహ్మణ్య స్వామి కొలువుదీరి ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదా, చెప్పాను కదా ఏకశిల అని. ఈ ధ్వజస్తంభం కూడా ఒక దాదాపు ఒక 25 ఫీట్లు మనకి 25-30 ఫీట్లు ఆ విధంగా మనకైతే ఇక్కడ ఏకశిల ధ్వజస్తంభం అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మవారికి అయితే అభిషేకం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించిన అర్జిత సేవ రుసుములు అని చెప్పి మనకు ఒక ఫ్లెక్సీ చూపించడం అయితే జరిగింది. మనం కనకదుర్గ అమ్మవారి ఆలయం లోపలికి అయితే వచ్చేసాం. చూడండి, ఇప్పటిదాకా అభిషేకం జరిగింది. అభిషేకం కూడా మీకు ఒక చిన్న వీడియో నేను అప్లోడ్ అయితే చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం అయితే కనకదుర్గ అమ్మవారి టెంపుల్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఉన్న రూపాలను మీకు చూపిస్తా, చూడండి. ఈ అమ్మవారు గిరిజాదేవి, మనం ఒరిస్సాలో చూడవచ్చు. ఈ అమ్మవారు వచ్చేసి మాణిక్యాంబాదేవి, మన ఆంధ్రప్రదేశ్ లో చూడవచ్చు. మీ భ్రమరాంబికా దేవి, ఈ అమ్మవారు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ లో దర్శనమిస్తుంది. శ్రీ మహాకాళీ దేవి, ఈ అమ్మవారి రూపం మనకి మధ్యప్రదేశ్ లో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు వచ్చేసి శ్రీ శాంకరీ దేవి, ఈ అమ్మవారు మనకి శ్రీలంకలో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు వచ్చేసి శ్రీ మాధవేశ్వరి దేవి, ఈ అమ్మవారు మనకి ఉత్తరప్రదేశ్ లో దర్శనమిస్తుంది.
ఈ అమ్మవారు మీకు తెలుసు, శ్రీ జోగులాంబ దేవి. ఈ అమ్మవారు మనకి ఆంధ్రప్రదేశ్ లో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారి రూపం శృంఖలాదేవి, శ్రీ శృంఖలాదేవి. ఈ అమ్మవారు మనకి గుజరాత్ లో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు వచ్చేసి ఏకవీరాదేవి, శ్రీ ఏకవీరాదేవి. ఈ అమ్మవారు వచ్చేసి మనకి మహారాష్ట్రలో దర్శనమిస్తుంది. అమ్మవారు మనకు ఆ కర్ణాటకలో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు శ్రీ కామాక్షి దేవి. ఈ అమ్మవారు వచ్చేసి మనకి తమిళనాడులో దర్శనమిస్తుంది. వచ్చేసి శ్రీ కామరూపిణి దేవి. ఈ అమ్మవారు మనకి అస్సాంలో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు వచ్చేసి శ్రీ విశాలాక్షి దేవి. ఈ అమ్మవారు మనకి ఉత్తరప్రదేశ్ లో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు వచ్చేసి శ్రీ మాంగళ్య గౌరీ దేవి. ఈ అమ్మవారు మనకి బీహార్ లో దర్శనమిస్తుంది. అమ్మవారి రూపం వచ్చేసి సరస్వతి దేవి. ఈ అమ్మవారి రూపం మనం జమ్మూ కాశ్మీర్ లో చూడవచ్చు. రూపం వచ్చేసి శ్రీ మహాలక్ష్మి దేవి రూపం. ఈ అమ్మవారిని మనం మహారాష్ట్రలో చూడవచ్చు. ఇప్పుడు నేను చూపించిన ఈ మా మూర్తులను ఎవరైతే ఉన్నారో అమ్మవారి రూపాలు, ఈ రూపాలు వచ్చేసి ఆయా ప్రాంతంలో కొలువు తీరిన అమ్మవారి రూపాలను అయితే ఇక్కడ మన వెలుగుట దగ్గర ఉన్న శ్రీ కనకదుర్గ టెంపుల్లో మనకి చూడడం కోసం, భక్తులకు తెలవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు అమ్మవారి యొక్క అభిషేకం కంప్లీట్ అయినుండే, ఇప్పుడు అమ్మవారి అలంకరణ అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి అలంకరణ అయినాక మీకు అమ్మవారి దర్శనం అయితే నేను చేపిస్తా. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్న అఖండ దీపము 365 రోజులు వెలుగుతూనే ఉంటుందండి. అండ్ ఈ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో కూడా అదే పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. 365 రోజులు కంటిన్యూగా కొండెక్కదండి దీపము, కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపము కొండెక్కడం అయితే తెలియదు, అసలు ఇంతవరకు ఎవరు చూడలేదు కూడా కొండెక్కడం. అయితే ఆ దీపం కూడా మనకి అప్పట్లో చెప్పాను కదా, చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ దీపం పెట్టుకోండి అని చెప్పి ఆ స్వామివారు చెప్పడం అయితే జరిగిందంట. దాని వల్లనే ఆ అఖండ దీపము ఇప్పటి వరకు దగ్గర దగ్గర 200-300 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఆ దీపం కొండెక్కకుండా సంవత్సరం నుంచి సంవత్సరం అక్కడ ఆ సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు ఆ దీపం ఒక్కసారి కూడా కొండెక్కలేదంట. అప్పటి నుంచి దీపం వెలుగుతానే ఉంటుంది. అది ఇక్కడ విశేషం అనే చెప్పుకోవాలి. అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి, అమ్మవారి యొక్క శక్తుల గురించి మనం భక్తులను అలాగే పూజారి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. ఈ వెల్గుట్టకి నేను గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. సో ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. పర్సనల్గా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో నాకు ఒక 10 lakhs అట్లా ఒకరు మోసం చేశారు. కానీ అప్పుడు చాలా మంది అన్నారు ఈ పూజలు ఆ పూజలు చేయండి మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి. కానీ నా దగ్గర అప్పుడు 10 lakhs మోసపోయి నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నా దగ్గర అసలు వేరే పూజ చేయించడానికి కూడా నా దగ్గర నిజంగా డబ్బులు లేకుండే. కానీ ఆ రోజు నేను ఇక్కడ అనుకున్నాను నా డబ్బులు నాకు రావాలని చెప్పేసి. అట్లా నేను 16 శుక్రవారాలు నేను ఇక్కడ రాహుకాల దీపం పెట్టాను. రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి నేను 16 శుక్రవారాలు 108 ప్రదక్షిణలు చేసుకున్నాను. అమ్మ దయ వల్ల నా డబ్బులు నాకు వచ్చాయి. అది నేనైతే ఎప్పుడూ మర్చిపోలేను. సో ఈ గుడికి 108 ప్రదక్షిణలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా మంది ఇక్కడ రెగ్యులర్గా వేస్తుంటారు. అండ్ ఇక్కడ దేవీ నవరాత్రులు కూడా చాలా బాగా జరుగుతాయి. సో అప్పుడు కూడా చాలా మహత్యం ఉంటుంది అమ్మవారిది. సో నేను అయితే ఈ గుడికి రెగ్యులర్గా వస్తాను. నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వీలున్నప్పుడు కంపల్సరీ ఇక్కడికి వచ్చి నేను దర్శనం చేసుకొని వెళ్ళిపోతాను. సో అమ్మ దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. నమస్తే అండి, నా పేరు సునీత అండి. ఈ గుడికి నేను గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నా అండి అమ్మవారి దగ్గరికి. ఆ తల్లకి మన బాధ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మన మనసులో మాట ఆమె తెలుసుకొని మన బాధల్ని తెచ్చి చల్లగా కాపాడే తల్లి అండి. మాకు చాలా నమ్మకము. మేము 20 సంవత్సరాల నుంచి అభిషేకానికి వస్తున్నాం అండి అమ్మవారి దగ్గరికి. ఇక్కడ నిమ్మకాయ దీపాలు పెడతారు, అభిషేకం బాగా జరుగుతుంది, బియ్యం కూడా పోస్తారండి. ఇక్కడ శివాలయం కూడా ఉంది, ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఇక్కడ క్రికెట్ స్టేడియం పక్కనే అండి, చాలా బాగుంటుంది గుడి. అందరూ ఒకసారి వచ్చి మీ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ నేను రాబట్టి 11 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారు
నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉండే, కానీ అమ్మ దయతోటి నాకు అన్ని అమ్మనే చూసుకుంటుంది. ఇప్పటివరకు అయితే అమ్మ దయతో నేను మంచిగానే ఉన్నాను. రెగ్యులర్గా గుడికి వస్తాను, శివాలయంలో అభిషేకము, అమ్మవారికి శుక్రవారం అభిషేకము చేసుకొని వెళ్తూ ఉంటాను. ఇక్కడ వచ్చే భక్తులకి అన్ని చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. మీరు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మీ సమస్యలు ఏమున్నా అమ్మకు తెలియజేస్తే ఆమెనే చూసుకుంటుంది, మీ సమస్యలు తీరుస్తుందని నేను నమ్ముతున్నాను. మీ యూట్యూబ్ ఛానల్ వారికి మా దేవాలయం తరపున ధన్యవాదాలు తెలుపుతూ, దినదిన కృషి ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ అభివృద్ధి చెందాలని ఆ అమ్మవారి ఆకాంక్ష, మా దీవెనలు కూడా. శ్రీమాత్రే నమః. ఈ దేవాలయము వెలుగుగుట్ట అంటారండి. ఇది రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియానికి వెనక, మరి అప్సిగూడకు ముందు రెండింటి మధ్యలో ఉంటుంది. ఈ దేవాలయం ఒక విశేషత ఏంటంటే, ఈ దేవాలయానికి అర్చకుని నేను. నా పేరు రామేశ్వర శర్మ. దేవాలయంలో చాలా విశేషం ఉందండి. ఇక్కడ కొండ మీద పురాతనమైన శివాలయం ఒకటి ఉన్నది. ఆ శివాలయం ఇప్పుడు 200 సంవత్సరాల కింద శివలింగ ఆకారంగా కనబడిందని పూర్వీకులు కొంతమంది ఉప్పల వాళ్ళు వచ్చి ఆ దేవాలయాన్ని వాళ్ళు మేకలు తోలుకొని వచ్చినప్పుడు ఆ దేవాలయాన్ని చూసి, అయ్యో ఇక్కడ శివాలయం ఉందని చెప్పేసి ఆశతోని వాళ్ళు ఆ రాయి సొరకులకు దిగి అక్కడ పసుపు కుంకుమలు వేసి ఏదో చిన్న దీపం వెలిగించి వెళ్ళారు. అలా క్రమేపీ కొన్ని సంవత్సరాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేవాలయం వెలుగులోకి వచ్చిన తర్వాత అలా కూడా ఇది ఇండస్ట్రీ ఏరియాలో ఉండడం వల్ల ఎవరికీ తెలియలేదు. అంత ఇండస్ట్రీ ఏరియానికి ప్రభుత్వం అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి ప్రభుత్వం కేటాయించినప్పుడు ఈ కొండ మాత్రం మిగిలిపోయింది. అక్కడ మిగిలిపోయినప్పుడు వాళ్ళు ఉప్పల సర్పంచులు వాళ్ళు ఉండి దేవాలయం కట్టుకోండి అని చెప్పేసి కొంతమంది గొల్ల కుర్మలకు ఈ దేవాలయం రాసిచ్చారు. అంటే మామూలుగా దేవాలయం కట్టుకోమని అనుమతి ఇచ్చారు. అప్పుడు వాళ్ళు దేవాలయం కడదామని సంకల్పించుకొని దారి లేనప్పుడు కూడా వాళ్ళు ఏదో చిన్న దారి వేసుకొని వచ్చి ఈ దేవాలయాన్ని మామూలుగా 4 కడీలు బాతి 2 తాటాకులతో పందిరి వేసి అది ఎప్పుడో సంవత్సరానికి ఒక తడవ పండుగ చేశారు. అలా 50, 52, 60, 62, 70, 74 ప్రాంతంలో క్రమేపీ దేవాలయం కోసం వెలుగులోకి వచ్చినప్పుడు దేవాలయం కడదామని పెద్దవాళ్ళు నిర్ణయించుకొని అందరి దాతల దగ్గర డొనేషన్ స్వీకరించి ఒక ఫస్ట్ శివాలయం నిర్మించారు. ఎప్పుడైతే మనం ఫస్ట్ చెప్పుకున్నామో ఆ రాయి సొరకలో లింగాకారం కనబడిందని, అది అభిషేకం చేయడానికి వీలుగా లేకపోయినప్పుడు వాళ్ళు దాని ప్రత్యామ్నాయంగా మరో లింగాన్ని తెచ్చి అక్కడ ప్రతిష్టాపన చేసి వాళ్ళు పూజలు అందుకున్నారండి. అలా సంవత్సరం కొద్దీ డెవలప్ అవుతూ వచ్చింది దేవాలయం. అమ్మవారిదేమో 6 అడుగుల పాలరాతి విగ్రహం ప్రతిష్టాపన. మనసులో ఏ కోరిక అనుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ అమ్మాయిలకు వివాహాలు కానివ్వండి, విదేశాలకు వీసాలకు ప్రాబ్లం ఉన్నా కానీ, ఏ సమస్య ఉన్నా కూడా దినదినంగా వాళ్ళు మొక్కి వాళ్ళు ప్రదక్షిణ చేసినంత మాత్రాన వాళ్ళ కోరికలు కంపల్సరీ నెరవేరుతున్నాయని అది భక్తుల ఆకాంక్ష, మేము చెప్పడం కాదు. భక్తులే స్వయంగా వచ్చి మాకు చెప్పారు, అయ్యా మేము ఇలా చేస్తే మాకు ఇలా జరిగిందని. ఆ భక్తుల వారికి అలా మేము కూడా బాగా చాలా అనుభవించాం. ఎన్నో కష్టాలతోని ఇలా బయటకు వచ్చాం. విశేషత అయితే చాలా బాగుంది. మా విషయం ఏంటంటే నవరాత్రులో 9 రకాల అలంకరణలతోని అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తాము. చండీ హోమాలు, అన్నప్రసాదాలు, రోజు ఒక రకమైన అలంకరణలు, ఇలా ఇత్యాది కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇది దేవాదాయ శాఖ 2016లో దేవాదాయ శాఖ తీసుకున్నప్పటికీ కూడా మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ వస్తుంది సార్. ఇది ఎటువంటి రోడ్డుకు లేకపోవడం వల్ల కొంచెం జనతాకిడి తక్కువే. దీనికి డోనర్లు ఇచ్చారు ఈ శ్రీచక్రాన్ని. రోజు ఉదయం సాయంత్రం 2 పూటల పూజాతి కార్యక్రమాలు జరుగుతాయి అమ్మవారికి. శుక్రవారం రోజున మాత్రం మహిళలతోని శ్రీచక్రానికి వాళ్ళకే శ్రీచక్రాలు ఇచ్చి పూజలు చేపిస్తాం. సుహాసినుల చేత కుంకుమార్చనలు అవి నిర్వహిస్తాం. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం కూడా ఇలా నిర్వహిస్తాము. భక్తులు అయితే చాలా ఆనందపడుతున్నారు. అలా వాళ్ళ కోరికలు కూడా నెరవేరాయి. ఈ దేవాలయ మహిమ ఇలా సాగుతూ ఉందండి. జై మాత. ఇది ఇవాల్టి మన ఆలయ దర్శనంలోని మరొక మహిమగల అద్భుతమైన దేవాలయము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఆలయంతో మళ్ళీ మేము ముందుకు చేస్తాను. అంతవరకు నమస్తే.